అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. హిమాలయాల ఒడిలో మంచుతో స్వయంభువుగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకునే భాగ్యం అందరికీ కలుగుతుందా చెప్పండి? ఎంతో భక్తి, విశ్వాసం, సహనం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన అమర్నాథ్ యాత్రకు ఎంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, విశిష్టత ఉందో మనందరికీ తెలిసిందే. ఇంత కష్టతరమైన అమర్నాథ్ యాత్రను ఎంతోమంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన తీర్థయాత్రను అందిస్తూ భగవంతుడికి చేరువగా చేస్తున్న ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి గురించి మనందరికీ తెలిసిందే. మరి ఈ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో స్వయంగా అక్కడికి ట్రావెల్ చేసి ఆ గొప్ప గొప్ప ఆలయాలను దర్శించుకున్న మనతో పాటు ఉన్న బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గురువుగారితో మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందామా? నమస్కారం గురువుగారు. శుభాశీస్సులు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పుణ్యభూమి, ధర్మభూమి, జన్మభూమి భారతదేశం అంటేనే పుణ్యాలకు నిలయమై వేదభూమిగా ప్రసిద్ధి వహించి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలతో విరాజిల్లేటువంటిది. అందులో ఉత్తర దేశం, హిమాలయాలు, అమర్నాథ్ యాత్ర చాలా గొప్పది. ఈశ్వరుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యం. మంచుతోనే సహజ సిద్ధంగా శివలింగం. శివపార్వతులు ఏకాంతంగా మాట్లాడుకోవటం అనేటువంటిది ఇప్పటికి కూడా మనకు పావురాల రూపంలో మనకు దర్శనమిస్తుంది. అలాంటి పుణ్యమైనటువంటి సాక్షాత్తు శివదర్శనమే అమర్నాథ్ అంటే. తెల్లగా ఉంటాడు పరమేశ్వరుడు, చల్లగా ఉంటాడు పరమేశ్వరుడు. అలాంటి దివ్యమైనటువంటి ఆ అమర్నాథ్ యాత్రలో పరమ పావనమైనటువంటి విశేషంతో ప్రకాశించేటువంటి ఆ దేవుని సందర్శించడమే కాక ఢిల్లీ, హస్తినాపురి, అక్కడ బిర్లా మందిర్, ఇస్కాన్ ఆలయం, ఇండియా గేట్ అనేకమైనటువంటివి ఢిల్లీలో మనకు కేవలం చారిత్రకమే కాదు, పౌరాణిక సంబంధించినటువంటి కథలు కూడా మనకు ఢిల్లీని హస్తినాపురిగా మనకు వర్ణిస్తారు. దానిని చక్కగా మనం సందర్శించే అవకాశం మనకు కలుగుతుంది. అమృతసర్ స్వర్ణ దేవాలయం ఎంత హాయి, సిక్కులకు నిలయమై కమ్మని సంగీత నాదాలతో ప్రకాశించి భక్తి పారవస్యంతో వెళ్ళి విరుస్తూ జన్మను తరించేటువంటి ఆనందంగా ఉండేటువంటి గోల్డెన్ టెంపుల్. అలాగే ఏ జగజ్జనని ఈ లోకమునను సృష్టించిందో యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ దేవత యొక్క దివ్యమైనటువంటి దుర్గామందిర్. ఇంకో విశేషం ఏమిటి అంటే అమృత్సర్ జలియన్ వాలా బాగ్ వీర భక్తులకు, వీర దేశభక్తులకు నిలయం. వీర సింహాలు వందే మాతరం మందే భారతమని, వందే మాతరం మందే భారతం అందే ఈ యువతరం అని మీటింగ్ పెడితే జలియన్ వాలాబాగులో ఆంగ్లేయులు అనేక మంది అతను నిర్దాక్షిణ్యంగా సంహరించారు. డయ్యర్ అని పేరు కలిగిన వాడు. అలాంటి వీరభూమి ఆ డయ్యర్ అనే గుండెల మీద కాళ్ళు వేసి భారతీయులను నిర్దాక్షిణ్యంగా తంపుతావా అని నిర్దాక్షిణ్యంగా గుండెలను, దుశ్శాసనని రొమ్ము చీల్చి పొంగిన రక్తాన్ని భీమసేనుడు తాగినట్లుగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు కదా, వాళ్ళు పేరు చెప్పి అతన్ని చీల్చి చెండాడిన వీరభూమి. భారత పౌరుషానికి నిలయమైనటువంటి జలియన్ వాలాబాగును ఒక్కసారి చూస్తే వీరసింహాలై, సింహకిషోరాలై మనం భారత మాతకు వందనం చేస్తాం. ఆ తర్వాత వార్తా, అలాగే ఆ వాఖా సరిహద్దులో అటు పాకిస్తాన్ ఇటు ఇండియా ఠపా అని అలా కాలు దువ్వుతూ, భుజాలు చాలుస్తూ, మీసాలు మెలివేస్తూ భారతీయులు అంటే సామాన్యమైనటువంటి వారు కాదని వీరసింహ కిషోరాల్లా గర్జించే అద్భుతమైనటువంటిది ఆనందం మనకు కనపడుతుంది. వీర సైనికుల యొక్క వీర విహారం ఏంటో తెలుస్తుంది. అసలు పౌరుషం అంటే ఏమిటో మనకు దర్శనమిస్తుంది. అలాంటి ఆ వాఖా సరిహద్దులో ఆ సైనికులు చేసేటువంటి కవాత్తులు, విన్యాసాలు, 3 రంగుల జెండా సదా ఉంచా సదా రహేగా, భారత్ జెండా 3 రంగుల జెండా ఎప్పుడెప్పుడు రెపరెపలాడుతూ ఉండాలి, శత్రువులను చీల్చి చెండాడాలి అనేటువంటి నీతి మనకు గోచరమవుతుంది. అలాగే శ్రీనగర్ ఇవేళ్ల కొంచెం ప్రశాంతత అయింది. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ రక్తపాతాలతో ఉండేది. ఇంకా పూర్వకాలంలో శాంతికి నిలయమై
కశ్యప ప్రజాపతి ఏలిన కశ్యప ప్రజాపతి తపస్సు చేసిన పుణ్య ప్రదేశమే కాశ్మీర్. అక్కడనే శారదా అమ్మవారి ఆలయం, శంకరాచార్యుల వారు సందర్శించిన సరస్వతి దివ్యమైనటువంటి ఆలయం, దాల్ సరస్సులో విహరించడం అందమైనటువంటి పేర్లు పెట్టుకుంటారు. అదొక ఆనంద ప్రేమికులకే కాదు, ముసలి వాళ్ళకే కాదు, సర్వ వయస్కుల వారికి జలకాలాటలలో లాహిరి 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 ఉంటుందే, అలాంటి ఆ దాల్ సరస్సులో విహరించడం ఒక అందమైనటువంటి అనుభూతిని మనకు కలిగిస్తారు. అలాగే బాల్తాల్ బేస్ క్యాంపులో, అలాగే అమర్నాథ్ పవిత్రమైనటువంటి గుహలో ప్రవేశించి జన్మలు రాహిత్యం చేసుకుంటారు. ఎంతో చలి, గడ్డగట్టిపోతూ ఉంటాయి. అయినప్పటికీ శివదర్శనం, ఒకవేళ ప్రాణం పోయినా పర్వాలేదు, శివుని సన్నిధిలోనే కదా. ఎక్కడో ఏనుకో మరణించడం కంటే శివనామాన్ని పలుకుతూ క్షేమంగా తిరిగి వస్తారు అందరూ కూడా. దేనికని ఆర్వి ట్రావెల్స్ వారు అలాంటి అందమైనటువంటి సౌకర్యాన్ని మనకు కలిగిస్తున్నారు. అలాగే కత్రా వైష్ణోదేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయం, చింతాపూర్ణిమలో చాముండికా దేవి యొక్క దివ్యమైనటువంటి దేవి ఆలయం మనం సందర్శించవచ్చు. జ్వాలాముఖి పేరు వింటామే కానీ ఈ టూర్లోనే మనం చూడొచ్చు. కాంగ్రాదేవి యొక్క ఆలయం, నైనాదేవి యొక్క ఆలయం. మరొక విశేషం ఏమిటి అంటే కురుక్షేత్రం. పరశురాముడు 21 సార్లు భూమిని అంతా తిరిగి సుక్షత్రియులు అయినటువంటి రాజులు అధర్మపరులై పరిపాలిస్తున్నప్పుడు అధర్మాన్ని నాశనం చెయ్యాలి అని దుర్మార్గులైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన ఆ రాజులందరినీ 21 మారు గండ్ర గొడ్డలి పట్టుకొని నరికి వేశాడు. కఠోర కర్కశ కుఠారమును ధరించి ఆ తడిసినటువంటి రక్తంతో ఆ కుఠారాన్ని అంటే ఆ గొడ్డలిని శమంతక పంచకం ఆ 5 కుండాలలో అలా కడిగాడు. అది పవిత్రమైనది. ఆ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని శమంతక పంచకం, ఆ శమంతక పంచకమునే కురుక్షేత్రంగా పిలుస్తారు. కౌరవ పాండవుల యొక్క సైన్యం ఆ కురుక్షేత్రంలోనే జరిగింది. ఆ కురుక్షేత్రంలోనే శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని చూపించి అర్జునులకు కర్తవ్య బోధ చేసిన పుణ్య అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రాన్ని సందర్శించిన, అక్కడికి అడుగుపెట్టిన అది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. శ్రీకృష్ణ భగవానుడు 3 సార్లు విశ్వరూపాన్ని చూపించాడు తన జీవితంలో. ఒకటి మన్ను తిన్నప్పుడు, మన్ను తింటావా అని యశోద అలా నోరు తెరవమంటే ఆ నోటిలో బ్రహ్మాండములు చూపించాడు. ఇక రెండవసారి కౌరవ సభలో ఆ శ్రీకృష్ణుని బంధించబోయినప్పుడు మహావిశ్వరూపాన్ని చూపించాడు. ఇక్కడ విషాదంతో నా ధర్మాన్ని నేను నెరవేర్చలేకపోతున్నాను అన్నప్పుడు నీ స్వధర్మాన్ని నెరవేర్చమని హితబోధ చేసి అసలు తను ఎవరో, ఎందుకు పుట్టాడో, తన యొక్క జన్మలో చేయవలసిన కర్మలు ఏమిటో తెలియచేసి మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునకు విశ్వరూపం చూపిస్తే అప్పుడు చూచిన వారు అర్జునుడే కాదు, అర్జునుడు చూచాడు, రథం మీద ఉన్న ఆంజనేయ స్వామి వారు చూశాడు, సంజయుడు అలా చూస్తూ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తూ కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్ర మహారాజు కూడా వివరించిన ఆ అద్భుతమైనటువంటి కురుక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్ ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రాలను మనం సందర్శించినప్పుడు ఇలాంటి పుణ్యభూమిలో మనం పుట్టామా అని ఆనందించి జన్మ తరిస్తుంది. అలాంటి వాటిని ఈ ఆర్వి ట్రావెల్స్ వారు చక్కగా మనకు కన్న తల్లి ప్రేమగా, శ్రద్ధగా, మనకు ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా చక్కని ఆనంద సంతోషాలతో ప్రకాశింపచేసేటువంటి విధంగా మనల్ని తీసుకొని వెళుతున్నారు. ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఒకవేళ పేరు విన్నా పుణ్యమే, కళ్ళారా చూస్తే జన్మలు ధన్యమవుతాయి. అలాంటి ధన్యత చేసుకొని పవిత్రమైనటువంటి తీర్థయాత్ర అంటారు దీన్ని. అలాగే పుణ్యక్షేత్రం అంటారు. కొన్ని టీవీలు వాళ్ళు చూడండి, ఇప్పుడు ఈ టీవీ వాళ్ళు ఉన్నారు, తీర్థయాత్ర తీర్థయాత్ర అని చూపిస్తారు. అలాగే కొందరు పుణ్యక్షేత్రం అని చూపిస్తారు. ఇది కేవలం పుణ్యమే కాదు, పుణ్యము, తీర్థము, అంతేకాక విహారము, విజ్ఞానము ఇన్ని కలుగుతాయి. మానవుని యొక్క బుద్ధి వికసిస్తుంది. అందుచేతనే యాత్రలు చేయాలి అని తెలియజేస్తారు. అలాంటి యాత్రలు చేసి ధన్యత పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూశారు కదా, ఇటువంటి పుణ్య భూమిలో పుట్టినప్పుడు ఇటువంటి పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవాల్సిందే.
ఇటువంటి కష్టతరమైన యాత్రలను కూడా మనందరికీ ఎంతగానో సులువుగా చేస్తూ, సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్ళి వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. అది కూడా తక్కువ ధరల్లోనే. చక్కగా కుటుంబ సభ్యులతో ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని కూడా, మీ సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకోవచ్చు. చక్కగా వీటన్నిటిని కూడా దర్శనం చేసుకునే భాగ్యం మనందరికీ కలగాలని ఆ మహాశివుడిని కోరుకుంటూ ధన్యవాదాలు.